మాట్లాడిన ఆయన అడిగితే నేను చెప్పింది ఏంటంటే వ్యాపారస్తులు ఏ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవడానికి స్వేచ్ఛగా మీ ఆస్తులు రక్షణగా ఉంటాయని మొట్టమొదటి ప్రమాణం చేస్తాను. రెండోది హిందూ కన్నా వరదకాలను పూర్తి చేస్తామని దాన్ని చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. పొద్దుటోటి చిన్న చిరుజల్లు పెడితే నీటి మీద వెళ్ళిపోతా ఉంది. ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని అంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వరదరాజు గారు రాజశేఖర గారితో మాట్లాడి చేసినారు. అప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సక్సెస్ కాదు. కానీ ఏంటంటే ప్రభుత్వం ఫ్లాట్ ల్యాండ్ అంటే ఎత్తుకలాలు లేవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సక్సెస్ కావాలంటే ఒకవేళ ఈజీగా పోతాయి. ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ అయినా కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సక్సెస్ కాకపోతే ఓపెన్ డ్రైనేజ్ మీద పోవాలా. దాన్ని పూర్తిగా చంద్రబాబు గారు అడిగినా వారు నెరవేర్స్తామని చెప్పినారు. ఒకవేళ ఒక సైడ్ నుంచి నీళ్ళు ఇవ్వకపోతే 2 వైపుల కానీ 2 వైపుల కొత్తపల్లి కాలేజీ ఇంకోటి లేకపోతే పన్నెండు సిగరెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అవసరం చేసిన ప్రయత్నం చేస్తామని చెప్పి నాకు చేస్తామని చెప్పినారు. 311 ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు. దాని డాక్టర్లు నియామకం చేసి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినారు. ఇప్పుడు అప్రైల్ కాకండి ప్రభుత్వంలో మనకు పెద్ద చదువులు కాదు, చిన్న చిన్న కానీ ఎన్ని చదువుకొని వెళ్ళగలరు. ఎంతో కొంత చదువుకొని ఉద్యోగాలు లేకుండా ముఖ్యంగా ఆడవాళ్ళకు లేవు కాబట్టి వాళ్ళు ఏంటంటే అప్రైల్ ఫ్యాక్టరీ అంటే జాకీ లాంటి బ్రాండ్ ఫ్యాక్టరీ కాబట్టి ఒక ఫ్యాక్టరీ పెట్టామని చెప్పినారు. ఆ ఫ్యాక్టరీని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మన ఊరికి 350 రకాల ఆసుపత్రి ఉంది కాబట్టి మెడికల్ కాలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. మెడికల్ కాలేజ్ కావాలన్నా అది ఇస్తామని చెప్పినారు. స్టీల్ ఫ్యాక్టరీ సత్వరంగా పూర్తి చేసి దానికి తమ చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపోతే మనం ఇవన్నీ ఇప్పుడు ఆర్యవేశ సమావేశానికి వచ్చిన దానికి ఆర్యవేశం కోసం ఏం చేస్తాము అని కూడా ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం అడిగినది ఏంటంటే మా ఊరిలో కూడా వాస్తవంగా పెట్టుబడిదార వ్యవస్థ పెరిగిపోతా పెద్ద పెద్ద వ్యాపారాలు వచ్చి చిన్న చిన్న వ్యాపారాలను మింగేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీన్ని అదుపు చేయడం మన స్థాయిలో మనం కాకపోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు మన రాజకీయ పరిస్థితిని ఉపయోగించి ఎంత నిదానంగా త్వరగా రాకుండా అదుపు చేయడానికి మీ అందరి సహకారంతో ప్రయత్నం చేస్తాం. అందువల్ల మనం యాక్చువల్గా అదే ఉద్యోగాలు కూడా ఏంటంటే వ్యాపారాలు చెప్పడం వల్ల ఉద్యోగాలకు పోవాల్సి వస్తుంది. ఆయన ఆర్యవేశంలో వాళ్ళ ప్రతికూలంగా ఉంది. అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నాయి కాబట్టి లేకపోతే కష్టమవుతున్నాయి. ఇంకోటి ఈ బిషప్ రామ్మోహన్ రావు గారు అడిగినట్టుగా అన్ని కాలేజీకి వారి పేరమ్మా అన్ని హాస్పిటల్ వారి పేరు నారాయణ అన్నారు గారి సత్రమది. వారి పేరు పెట్టడానికి ఇప్పుడు వైఎస్ఆర్ పేరు పెట్టినారు. ఈ గవర్నమెంట్ వస్తే ఆ పేరు మార్చారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనం ప్రయత్నం చేయొచ్చు వారి పేరు మార్చడానికి. నామావళికల ఆస్తి చాలా మంది కనుగొంది. దాన్ని ఆస్తి కొట్టారని చాలా వినియోగకరమని దీన్ని కాపాడుకుని శాశ్వతుల ప్రయత్నం చేస్తే వీరికి ఆరోగ్య సమాజానికి ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆరోగ్య సమాజం చేతిలో ఉన్నారంటే మాత్రం ఆ ఆస్తి శాశ్వతంగా ప్రజలకు వినియోగపడే విధంగా ఉంటారని చెప్పి నా నమ్మకం. మార్కెట్లో ఇప్పుడు ఉన్న మార్కెట్ తీసేసి 1,00,000 రూపాయలకి రూమ్ 3 లక్షలకు అమ్ముతున్నారు. భవిష్యత్తులో అటువంటి కమిషన్ లేకుండా ఎవరు ఇంతకుముందు అనుభవిస్తున్నారు వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి బిషప్ రామారావు గారు కూడా హామీ ఇస్తా ఉన్నాం. అదే ఆర్యవేశం రూల్ కానీ అంటే ఎవరి ఇస్తాము. ఇంకా వరదాడు గారు మాట్లాడతారు. అంటే ఇంత గొప్ప విషయం ఒక్క నిమిషం మేము చేయలేని కూడా చెప్తాం. ఇవన్నీ చేస్తామని చెప్పినాం కదా, చేయలేని డబ్బు సంబంధించాం. భూకబ్జాలు చేయం, దందాలు చేయం, దొంగ డాక్టర్లు సృష్టించి ఆస్తులు కావాలని చేయం. ఆస్తులు తీసుకోవడం, మీ కట్టడాలు కానీ మీ కన్స్ట్రక్షన్స్ కానీ పర్మిషన్స్ కావాలంటే కమిషన్లు తీసుకోండి. పంచాయతీలు పెట్టి పంచాయతీలు వచ్చిన డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళ ఆస్తులు రాసుకుని తప్పు కూడా తీసుకోవడం కానీ అట్లాంటి డబ్బులు చేయాలి. భవిష్యత్తులో ఉండదు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కమిషన్ తీసుకోండి. 4 ఉద్యోగాలు ఉంటే 40 మందితో కమిషన్ తీసుకొని దాన్ని తిప్పి సత్తాయిస్తారు. అక్కడ అయితే మేము చేయం. ఇప్పుడు ఎవరు చేస్తున్నారో గమనించండి. మట్కా బుట్కా పేకాట క్రికెట్ పెట్టింది కానీ ప్రోత్సహించాలి. మేము వస్తాను ఇది మొత్తం రూపు మాట్లాడాలంటే సాధ్యం కాకపోవచ్చు. అప్పుడు న్యాయవంతులు భవిష్యత్తులో అంత ఉండొచ్చాను.
కానీ ప్రోత్సహించి దాన్ని వ్యాపారంలో ఆదాయ వనరుగా మాత్రం మేము నేర్చుకొని అట్లాంటి రూపాయలు పడడం వ్యాపారస్తులు వాళ్ళ సమస్యలు సృష్టించడం, సమస్యల పరిష్కారం వాళ్ళ డబ్బులు తీసుకోవడం, ఇట్లాంటి చేయం, విస్తృతంగా చేయం, ఇవన్నీ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ.